హలో గైస్! ఇంకా చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను కదా! ఇంకా కాలేజ్‌కెళ్ళేది కాబట్టి సరిగ్గా అయితే టైం లేదనమాట. ఇంకా స్టడీస్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇయ్యాలి కదా! అందుకనైతే నేను సరిగ్గా వీడియోస్ చేయడం లేదు. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి మోటివేట్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా టాపిక్ ఏంటంటే టైం అనమాట. ఇంకా మాకుందిలే టైం అనేసి అనుకుంటారు కొంతమంది. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా! అయిపోయింది మళ్ళీ తిరిగి రాదు, గడిచిన కాలం తిరిగి రాదు అనేసి. అలాగే అనమాట. మనం ఎలాగా ఈ ఏజ్‌లో అయితే మనం ఎంజాయ్ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనేసి ఎంతో అనుకుంటాం. ప్రతి టైం దానికోసమే స్పెండ్ చేస్తాం కదా! కానీ మనము సాధించాలనుకున్న దాంట్లో మాత్రం కాన్సంట్రేషనే పెట్టం. అసలు దానికి టైమే ఇవ్వం. కానీ ఒకరోజు ఫెయిల్ అయిపోయినాక మొత్తం తిరిగి చూసుకుంటాం. అయ్యో! మనం ఏం చేసాం అనేసి. అక్కడేంటంటే నువ్వైతే అసలు దానిపైన కాన్సంట్రేషన్ లేకుండా దానికైతే టైమే పెట్టవు. అలాగున్న టైం అంతా వేస్ట్ చేసి లాస్ట్‌లో అయ్యో! నేనేం సాధించలేకపోయానే, అసలు నేనేం చేయలేకపోయానేసి బాధపడుతూనే ఉంటావు కదా! ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు ఎంజాయ్ చెయ్యి, వద్దనట్లేదు. కానీ నువ్వు సాధించాలనుకునే దాని గురించి కూడా ఆలోచించాలి కదా! దానికోసం కొంచెం టైం నిన్ను పదే దానిపైనే కాన్సంట్రేషన్ చేయమనట్లేదు కదా! ఏదో కొద్దిగా ఒక 1 అవర్ నువ్వు కాన్సంట్రేషన్ పెట్టి చేస్తే నువ్వు ఈ 365 డేస్‌లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట చదివినా కానీ నువ్వు సాధించాలనుకునేదైతే నువ్వు సాధిస్తావు. అది కాకుండా నేను ఎంజాయ్ చేయాలి, నాకున్న టైమే సరిపోతుంది, నేను ఎంజాయ్ చేస్తూ ఉండాలి అది ఇది అనుకున్నావనుకో లాస్ట్‌లో నువ్వు ఒక ఫెయిల్యూర్‌గానే ఉంటావు. ఇంకా టైం వాల్యూ అయితే తెలుసుకోండి. ఎందుకంటే అయిపోయింది మళ్ళీ తిరిగి రాదు. కొంతమందైతే అయిపోయిన దాంట్లోనే ఉండిపోతారు కదా! దాంట్లో నుంచి బయటికి రండి. అప్పుడు మీరు అనుకునింది మీరు సాధిస్తారు. ఎప్పుడు కానీ టైం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ మళ్ళీ అయితే తిరిగి రావు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.